సి ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు సి ప్రోగ్రామ్స్ అన్నీ ఫంక్షన్లోనే రాయబడతాయి. ఇంతకు ఫంక్షన్స్ అంటే ఏంటి? జనరల్గా ఏదైనా పని జరగడాన్ని ఫంక్షన్ అంటారు. అలాగే కంప్యూటర్లో కూడా ఏదైనా పని జరగాలంటే ప్రోగ్రామ్ స్టేట్మెంట్ను రాసి ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు ఆ స్టేట్మెంట్స్ ప్రకారం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి పనిని పూర్తి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా టెక్స్ట్ను అవుట్పుట్లో డిస్ప్లే చేయాలనుకోండి. అప్పుడు అవుట్పుట్ చేసే స్టేట్మెంట్స్ అన్నింటినీ రాసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్స్లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ను చాలా వరకు యూజ్ చేసాం కదా. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? దానికి ఇచ్చిన పారామీటర్స్ ప్రకారం దానిలో రాసిన స్టేట్మెంట్స్ను ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ను ఇస్తుంది. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో రాసిన స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మెయిన్ ఫంక్షన్లో ఎందుకు రాయరాదు? అలా కూడా రాసుకోవచ్చు. కానీ ఎన్నిసార్లు మనం డిస్ప్లే చేయాలనుకుంటామో అన్నిసార్లు ఆ స్టేట్మెంట్స్ మొత్తం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ను ఎలా యూజ్ చేస్తున్నాం? ఓన్లీ సింగిల్ లైన్ స్టేట్మెంట్. బట్ ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో చాలా లైన్ల స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి అన్నిసార్లు అన్ని స్టేట్మెంట్స్ను మెయిన్ ఫంక్షన్లో రాయగలమా? రాసినా కూడా ప్రోగ్రామ్స్ లెంతీ అవుతుంది. ప్రోగ్రామ్ మీద కంట్రోల్ ఉండదు. ప్రోగ్రామ్ రాయడంలో కూడా టైం పెరిగిపోతుంది. ప్రోగ్రాంలో ఒక డిస్ప్లేనే కాకుండా ఎన్నో రకాల పనుల స్టేట్మెంట్స్ రాయవలసి ఉంటుంది. సో అందుకని ఫంక్షన్స్ రాయడం వల్ల ఆ ఫంక్షన్స్ మనం ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రోగ్రామ్ చాలా సింప్లిఫై అవుతుంది కూడా. ప్రోగ్రామ్ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. ప్రోగ్రామ్ రాయడంలో టైం కూడా తగ్గుతుంది. ముందే మనం చెప్పుకున్నాం, మెయిన్ ఫంక్షన్ లేకుండా సి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ కావు. సిలో మనం యూజ్ చేసే ఫంక్షన్స్ను కూడా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ లేక లైబ్రరీ ఫంక్షన్స్ అని అంటారు. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ను యూజ్ చేయడానికి #include అనే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ద్వారా ఆ హెడర్ ఫైల్ను ఇంక్లూడ్ చేస్తాం. అలాగే మనం రాసే ఫంక్షన్ను యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అయినా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయినా రెండింటినీ ఒకే పద్ధతిలో డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ను ఎలా రాయాలో దాని సింటాక్స్ను చూద్దాం. ముందుగా రిటర్న్ టైప్ని ఇవ్వాలి. రిటర్న్ టైప్ అంటే ఫంక్షన్లోని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ను, వాల్యూను ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేయబడిందో దాని దగ్గరికి పంపించడాన్ని రిటర్న్ అంటారు. సో మనం రిటర్న్ చేసే వాల్యూ టైప్ను రిటర్న్ టైప్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ని ఇవ్వాలి. తర్వాత పెరాంథసిస్. ఈ ఫంక్షన్ నేమ్లో స్పేసులు కానీ కామాలు కానీ ఇవ్వరాదు. క్యాపిటల్ లెటర్స్, లోయర్ లెటర్స్, నంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. సి ప్రోగ్రామ్స్ అన్నీ లోయర్ కేస్లోనే రాస్తాం కాబట్టి బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే లోయర్ కేస్లోనే ఫంక్షన్ను డిఫైన్ చేస్తే మంచిది. పెరాంథసిస్లో పారామీటర్స్ను ఇవ్వవచ్చు. పారామీటర్స్ అంటే ఒకవేళ ఏవైనా వాల్యూస్ను ఫంక్షన్లోకి పాస్ చేయాలంటే పారామీటర్స్ ద్వారా ఇవ్వాలి. ఎలాంటి డేటా టైప్తో డిక్లేర్ చేస్తారో అలాంటి వాల్యూస్నే ఫంక్షన్ను యూజ్ చేసినప్పుడు ఇవ్వాలి. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ మధ్యలో ఆ ఫంక్షన్ ద్వారా ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలో అవన్నీ ఈ ఫంక్షన్ బాడీలో ఇవ్వాలి. ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసిన clr, scr, getch ఫంక్షన్స్ conio.h హెడర్ ఫైల్లో డిఫైన్ చేసి ఉంచారు. ఇప్పుడు టెక్స్ట్ను డిస్ప్లే చేయడానికి ఒక సింపుల్ ఫంక్షన్ను ఎలా రాయాలో చూద్దాం. ఫంక్షన్ రాయడానికి ముందుగా ఆ ఫంక్షన్ ప్రోటోటైప్ను డిక్లేర్ చేయాలి. ఎలా అయితే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో అలా ఈ ఫంక్షన్ ఫార్మాట్ను మెయిన్ ఫంక్షన్ పైన డిక్లేర్ చేయాలి. ఇలా రాయడాన్ని ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లేర్ చేయడం అంటారు. ఫంక్షన్ ప్రోటోటైప్ రాయకుండా ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ రిటర్న్ టైప్. ఈ ఫంక్షన్లో వట్టి టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి దీంట్లో రిటర్న్ వాల్యూ ఏమీ ఉండదు. అలాంటప్పుడు వాయిడ్ను యూజ్ చేయాలి. అందుకే మనం మెయిన్ ఫంక్షన్కి ముందు వాయిడ్ యూజ్ చేస్తున్నాం. అంటే రిటర్న్ వాల్యూ ఏమీ ఉండదు. అందుకే మనం రిటర్న్ అనే స్టేట్మెంట్ను మెయిన్లో ఎక్కడా యూజ్ చేయం. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్, డిస్ప్లే, పెరాంథసిస్, బ్రాకెట్స్, సెమీకోలన్. ఇలా ప్రోటోటైప్ను డిక్లేర్ చేసిన తర్వాత ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. దీన్ని మెయిన్ ఫంక్షన్ బయట అంటే క్లోజింగ్ కర్లీ బ్రేస్ తర్వాత ఈ ఫంక్షన్ను రాయాలి. వాయిడ్ డిస్ప్లే బ్రాకెట్స్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ మధ్యలో printf \n దిస్ ఈజ్ డిస్ప్లే ఫంక్షన్. ఇలా ఫంక్షన్ను డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ను మెయిన్ ఫంక్షన్లో కాల్ చేయనంత వరకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఆ ఫంక్షన్ను ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ డైరెక్ట్గా ఆ ఫంక్షన్ నేమ్ రాస్తే సరిపోతుంది. డిస్ప్లే బ్రాకెట్స్ సెమీకోలన్. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే మనం ఫంక్షన్లో రాసిన టెక్స్ట్ డిస్ప్లే అయింది. ఈ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. కంపైలర్ 1 by 1 స్టేట్మెంట్ను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది.
CLR-SCR ఫంక్షన్ పూర్తి కాగానే డిస్ప్లే ఫంక్షన్కు వస్తుంది. అక్కడ నుండి డిస్ప్లే ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి ఎగ్జిక్యూషన్ జంప్ అవుతుంది. వాయిడ్ డిస్ప్లే, దీంట్లో ఒకే printf స్టేట్మెంట్ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మెయిన్ ఫంక్షన్కు వచ్చేస్తుంది. తర్వాత getch ఫంక్షన్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఫంక్షన్స్ను నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ను 4 టైమ్స్ యూజ్ చేస్తున్నాను. అప్పుడు టెక్స్ట్ 4 టైమ్స్ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లేర్ చేయకుండా ఈ ఫంక్షన్ను డిఫైన్ చేయవచ్చు. అలా రాయాలంటే ఆ ఫంక్షన్ను మెయిన్ ఫంక్షన్కు పైన డైరెక్ట్గా ఆ ఫంక్షన్ను డిఫైన్ చేయవచ్చు. దానికోసం display2 అనే ఫంక్షన్ను డిఫైన్ చేద్దాం. దీంట్లో ఒక printf స్టేట్మెంట్ దిస్ ఈస్ display2 ఫంక్షన్. ఇప్పుడు మెయిన్లో ఫంక్షన్ నేమ్స్ని మార్చి రన్ చేస్తే ఏ ఫంక్షన్ను ఎక్కడ ఇచ్చామో వాటి ప్రకారం వాటి టెక్స్ట్ను డిస్ప్లే చేస్తుంది. ఇలా ఫంక్షన్స్ను రాస్తారు. ఇంతకుముందు వీడియోలో ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫంక్షన్లో మరో ఫంక్షన్ను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 ఫంక్షన్స్ ప్రోటోటైప్ను మెయిన్ ఫంక్షన్కు ముందు డిక్లేర్ చేయాలి. void function1 బ్రాకెట్ సెమీకోలన్. నెక్స్ట్ void function2 బ్రాకెట్స్ సెమీకోలన్. మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్స్ను డిఫైన్ చేయాలి. void function1 బ్రాకెట్స్ curly braces printf \n this is function1. Next function void function2 brackets curly braces printf \n this is function2 semicolon. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ మెయిన్లో కాల్ చేద్దాం. function1 brackets సెమీకోలన్ function2 బ్రాకెట్స్ సెమీకోలన్. ఇప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేసి రన్ చేస్తే 2 ఫంక్షన్స్లో రాసిన టెక్స్ట్ డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఫంక్షన్లో మరో ఫంక్షన్ను ఎలా కాల్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ function1లో function2ను కాల్ చేద్దాం. function1లో printf తర్వాత function2 బ్రాకెట్స్ సెమీకోలన్, అంటే ఇక్కడ function2 కాల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్లో ఒక ఫంక్షన్ను కాల్ చేస్తే 2 ఫంక్షన్లోని టెక్స్ట్ను డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే 2 ఫంక్షన్లోని టెక్స్ట్ డిస్ప్లే అయింది. జస్ట్ ఫర్ ఎ ఫన్ function1లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత function2 కాల్ కావడానికి ముందు ఒక టెక్స్ట్ను డిస్ప్లే చేద్దాం. printf \n press any key to go to the function2. నెక్స్ట్ getch బ్రాకెట్ సెమీకోలన్. function1లో getch వరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అక్కడే హోల్డ్ అయి ఉంటుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే function2 కాల్ చేయబడుతుంది. అప్పుడు function2లోని టెక్స్ట్ డిస్ప్లే అయ్యి మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. అక్కడ కూడా getch ఫంక్షన్ ఉంది కనుక అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ అయి ఉంటుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో function1 కాల్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ను కాలర్ ఫంక్షన్ అని అంటారు. function1ను కాల్డ్ ఫంక్షన్ అని అంటారు. అదేవిధంగా function1లో function2 కాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ function1ను కాలర్ ఫంక్షన్ అని, function2ను కాల్డ్ ఫంక్షన్ అని అంటారు. సో ఇలా ఫంక్షన్స్లో ఫంక్షన్ను కాల్ చేస్తారు. ఇప్పుడు ఫంక్షన్స్లో పారామీటర్స్ను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దీనికోసం 2 ఇంటీజర్ వాల్యూస్ను యాడ్ చేసే ఫంక్షన్ను రాద్దాం. ముందుగా ఫంక్షన్ ప్రోటోటైప్ను మెయిన్ పైన డిక్లేర్ చేయాలి. void function name add ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మనం ఎన్ని పారామీటర్స్ను ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నామో అన్నింటి డాటా టైప్ను ఇక్కడ ఇవ్వాలి. మనం 2 ఇంటీజర్ వాల్యూస్ను పాస్ చేయాలి కాబట్టి అప్పుడు int, int తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇక్కడ మనం డాటా టైప్ను ఇస్తే సరిపోతుంది. వేరియబుల్స్ను డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
మెయిన్ తర్వాత ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. వాయిడ్ యాడ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ రెండు ఇంటీజర్ పారామీటర్స్ను ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నాం కాబట్టి వాటి వేరియబుల్స్తో ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు ఇంట్ a, ఇంట్ b క్లోజింగ్ బ్రాకెట్. ప్రోటోటైప్ డిక్లేర్ చేసినప్పుడు మాత్రం డాటా టైప్ని ఇస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం వేరియబుల్స్ను తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్, ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ a అండ్ b వాల్యూస్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి వాటి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d అండ్ %d ఈజ్. వాటి అడిషన్ కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి %d, వీటి ప్రకారం వాటి వేరియబుల్స్ను ఇవ్వాలి. a, b, రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి బ్రాకెట్స్లో a ప్లస్ b క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. నెక్స్ట్ మెయిన్లో ఫంక్షన్ను కాల్ చేస్తూ వాటి పారామీటర్స్ను ఇవ్వాలి. యాడ్ ఓపెన్ బ్రాకెట్ 10, 20 క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. ఇప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ సమ్ ఆఫ్ a వాల్యూ 10, b వాల్యూ 20, అడిషన్ ఈజ్ 30 అని డిస్ప్లే అవుతుంది. యాడ్ ఫంక్షన్లో అడిషన్ను డైరెక్ట్గా ఇచ్చాం, అలా కాకుండా ఒక వేరియబుల్కు అసైన్ చేసి చేద్దాం. ఇంటీజర్ c = a ప్లస్ b సెమికోలన్. ఇప్పుడు ప్రింట్ఎఫ్లో a ప్లస్ bని తీసేసి cని ఇవ్వాలి. రన్ చేస్తే సేమ్ రిజల్ట్. అడిషన్ను c డిక్లరేషన్లో కాకుండా తర్వాత అసైన్ చేద్దాం. ఇంటీజర్ c సెమికోలన్ c = a ప్లస్ b. రన్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అడిషన్ ఫంక్షన్లో రెండు ఇంటీజర్ వేరియబుల్స్ను పారామీటర్స్గా ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా రెండు ఇంటీజర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. ఇంట్ num1, num2 సెమికోలన్. num1 = 100, num2 = 200. యాడ్ 10, 20 తర్వాత యాడ్ num1, num2. ఇప్పుడు రన్ చేస్తే 10, 20 అడిషన్ డిస్ప్లే అయ్యింది మరియు num1, num2 అడిషన్ కూడా డిస్ప్లే అయ్యింది. యాడ్ num1, num2 ఫంక్షన్ను యాడ్ 10, 20కి ముందు కాపీ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఫంక్షన్లో పాస్ చేసే వాటి పారామీటర్ అనుసారంగానే వాల్యూస్ డిస్ప్లే అయ్యాయి. సో ఫంక్షన్ను మీరు ఎన్నిసార్లు అయినా డిఫరెంట్ వాల్యూస్తో యూజ్ చేసినా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కానీ కండిషన్ ఏంటంటే ఆ పారామీటర్ డాటా టైప్ వాల్యూస్నే ఇవ్వాలి. అలా ఇస్తేనే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇలా ఫంక్షన్లో పారామీటర్స్ను యూజ్ చేస్తారు. ఇంతకుముందు వీడియోలో పారామీటర్స్ను ఎలా పాస్ చేయాలో చూసాం కదా. అందులో వాల్యూస్ను పాస్ చేసి రిజల్ట్ను ఫంక్షన్లోనే డిస్ప్లే చేసాం. అలా కాకుండా వాటి రిజల్ట్ను రిటర్న్ చేయాలనుకోండి, అప్పుడు ఫంక్షన్ ఎలా రాయాలో చూద్దాం. ఇంతకుముందు లాగానే యాడ్ ఫంక్షన్ను రాద్దాం. ముందుగా ఫంక్షన్ ప్రోటోటైప్ను డిక్లేర్ చేయాలి. ఇంతకుముందు ఫంక్షన్లో మనం ఏమీ రిటర్న్ చేయలేదు కాబట్టి వాయిడ్ను యూజ్ చేసాం. కానీ ఇప్పుడు వాల్యూను రిటర్న్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎలాంటి డాటా టైప్ వాల్యూను రిటర్న్ చేయాలో ఆ డాటా టైప్ను ఇవ్వాలి. అడిషన్ చేస్తే వచ్చేది ఇంటీజర్ వాల్యూనే కాబట్టి రిటర్న్ టైప్ను ఇంటీజర్గానే ఇవ్వాలి. ఇంట్ ఫంక్షన్ నేమ్ యాడ్ ఓపెన్ బ్రాకెట్ పారామీటర్స్ ఇంట్, ఇంట్ డాటా టైప్ ఇస్తే సరిపోతుంది. క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. ఇంట్ యాడ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ పారామీటర్స్ను ఇచ్చేటప్పుడు వాటి వేరియబుల్స్ను కూడా డిక్లేర్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైన ప్రోటోటైప్లో ఇంట్, ఇంట్ అని ఇచ్చాము. ఇక్కడ అలానే ఇస్తే ఫంక్షన్ బాడీలో వాటిని ఎలా గుర్తించాలి, కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇంట్ a, ఇంట్ b క్లోజింగ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్. అడిషన్ను రిటర్న్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి రిటర్న్ అనే స్టేట్మెంట్ను యూజ్ చేయాలి. రిటర్న్ బ్రాకెట్స్లో a ప్లస్ b సెమికోలన్. ఈ యాడ్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయబడుతుందో అక్కడికి ఈ అడిషన్ వాల్యూను రిటర్న్ చేస్తుంది. ఈ యాడ్ ఫంక్షన్ను ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చో చూద్దాం. మెయిన్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఈ ఫంక్షన్ను డైరెక్ట్గా యూజ్ చేద్దాం. ప్రింట్ఎఫ్
రిజల్ట్ ఈస్ అడిషన్ వాల్యూ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %d, యాడ్ రెండు ఇంటీజర్ పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి రెండు వాల్యూస్ను ఇద్దాం 10, 20 క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. అంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ అయ్యి వాటి అడిషన్ను ఇక్కడికి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే 10 + 20 రిజల్ట్ ఈస్ 30 అని డిస్ప్లే అవుతుంది. ఈ రిటర్న్ వాల్యూను ఒక వేరియబుల్కు అసైన్ చేద్దాం. దీనికోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ను తీసుకోవాలి. ఇంట్ రిజల్ట్ సెమీకోలన్. రిజల్ట్ వేరియబుల్కు యాడ్ ఫంక్షన్ను అసైన్ చేయడానికి రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 30 మరియు 40ని పారామీటర్స్గా ఇద్దాం. కాబట్టి 30, 40. నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో యాడ్ ఫంక్షన్ను తీసేసి రిజల్ట్ వేరియబుల్ను ఇవ్వాలి. రన్ చేస్తే 30 + 40 రిజల్ట్ ఈస్ 70 అని డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఫంక్షన్లో కూడా రిటర్న్లో డైరెక్ట్గా అడిషన్ ఇవ్వకుండా వేరియబుల్ ద్వారా ఇద్దాం. దానికోసం ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. ఇంట్ ఆర్ సెమీకోలన్. ఇప్పుడు r = a + b అవుతుంది. తర్వాత రిటర్న్లో a + bని తీసేసి r వేరియబుల్ని ఇవ్వాలి. నెక్స్ట్ రన్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40ని -40 చేస్తే రిజల్ట్ -10 అవుతుంది. ఇలా మైనస్ వాల్యూ వచ్చినప్పుడు 0 రిటర్న్ కావాలనుకోండి. అప్పుడు యాడ్ ఫంక్షన్లో కండిషన్ రాయాలి. r = a + b తర్వాత ఒకవేళ అడిషన్ వాల్యూ 0 కంటే తక్కువ అయితే రిటర్న్ 0 అని రాయాలి. సో ఇఫ్ r <0 దెన్ రిటర్న్ 0 సెమీకోలన్. ఎల్స్ ఒకవేళ పాజిటివ్ వాల్యూ వస్తే ఎల్స్ రిటర్న్ r సెమీకోలన్. ఇఫ్ స్టేట్మెంట్లో సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కర్లీ బ్రేసెస్ ఇవ్వకున్నా పర్వాలేదు, అయినా కూడా కర్లీ బ్రేసెస్ ఇస్తున్నాను. నెక్స్ట్ రన్ చేస్తే 0 డిస్ప్లే అవుతుంది. ని 300 చేస్తే 300 + -40 అంటే 300 నుండి 40 మైనస్ అవుతుంది. సో 260 డిస్ప్లే అవుతుంది. ఇలా ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం Cలో ఉన్న వేరియబుల్ స్కోప్ను చూద్దాం. వేరియబుల్స్ను ఏ రీజియన్లో డిక్లేర్ చేస్తామో దాన్ని బట్టి వేరియబుల్ స్కోప్ వర్తిస్తుంది. దీంట్లో రెండు రకాల స్కోప్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ స్కోప్, మరొకటి లోకల్ స్కోప్. గ్లోబల్ స్కోప్లో ఉన్న వేరియబుల్స్ను ఆ ఫైల్లోని అన్ని ఫంక్షన్లలో యూజ్ చేయవచ్చు మరియు ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అన్ని ఫంక్షన్లోనూ అదే వాల్యూను మెయింటైన్ చేస్తుంది. గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్స్ బయట డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అవుతుంది. లోకల్ స్కోప్ వేరియబుల్స్ అంటే ఆ వేరియబుల్స్ను ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాని లోకల్ స్కోప్ వేరియబుల్ అంటారు. వేరియబుల్స్ను ఫంక్షన్ లోపల ఇక్కడ ఇస్తే లోకల్ స్కోప్ వేరియబుల్ అంటారు. ఫంక్షన్స్ బయట ఇక్కడ డిక్లేర్ చేస్తే గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఈ వేరియబుల్స్ను ఎలా డిక్లేర్ చేసి యూజ్ చేయాలో చూద్దాం. సో ముందుగా మెయిన్ లోపల ఒక వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. ఇంటీజర్ a సెమీకోలన్. దీన్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ printf from main %d, a. రన్ చేస్తే సమ్ వాల్యూ డిస్ప్లే అయింది. ఎందుకంటే వేరియబుల్కు వాల్యూ అసైన్ చేయలేదు. సో సమ్ వాల్యూను అసైన్ చేద్దాం. a = 10. ఇప్పుడు రన్ చేస్తే ఏ వాల్యూ డిస్ప్లే అయింది. ఇలా ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయడాన్ని లోకల్ స్కోప్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఈ వేరియబుల్ను ఫంక్షన్ బయట డిక్లేర్ చేద్దాం. ఇంట్ a = 10 సెమీకోలన్. ఇప్పుడు ఈ వేరియబుల్ గ్లోబల్ స్కోప్ వేరియబుల్ అయ్యింది. అంటే ఈ వేరియబుల్ను ఈ ఫైల్లోని ఏ ఫంక్షన్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ను మెయిన్ ఫంక్షన్లో డిక్లేర్ చేయలేదు, అయినా రన్ చేస్తే aకు అసైన్ చేసిన వాల్యూ డిస్ప్లే అయింది. ఎందుకంటే ఇప్పుడు a గ్లోబల్ వేరియబుల్ అయింది కాబట్టి ఫంక్షన్లో డిక్లేర్ చేయకున్నా కూడా గ్లోబల్గా డిక్లేర్ చేశాం కాబట్టి ప్రతి ఫంక్షన్లోనూ కూడా ఆ వేరియబుల్ యాక్సెప్ట్ అవుతుంది.
వాల్యూను మార్చి రన్ చేద్దాం. మార్చిన వాల్యూ డిస్ప్లే చేసింది. వీటి గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. వేరియబుల్ ఏ వాల్యూను ఇంక్రిమెంట్ చేయడానికి ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ను డిఫైన్ చేద్దాం. వాయిడ్ ఇంక్రిమెంట్ parenthesis కర్లీ బ్రేసెస్ a++ సెమీకోలన్. ముందుగా ఈ ఫంక్షన్ ప్రోటోటైప్ను డిక్లేర్ చేయాలి. వాయిడ్ ఇంక్రిమెంట్ parenthesis సెమీకోలన్. ఈ ఫంక్షన్ను మెయిన్లో ప్రింట్ఎఫ్కు ముందు యూజ్ చేద్దాం. ఇక్కడ ఇంక్రిమెంట్ ఫంక్షన్ను కాల్ చేయడం వల్ల ఆ ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 101. ఇప్పుడు రన్ చేస్తే 101 చూపిస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే చేయడానికి మరో ఫంక్షన్ను డిఫైన్ చేద్దాం. వాయిడ్ డిస్ప్లే బ్రాకెట్స్ సెమీకోలన్. ఇలా ప్రోటోటైప్ను డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ను డిఫైన్ చేయాలి. వాయిడ్ డిస్ప్లే బ్రాకెట్స్ కర్లీ బ్రేసెస్ printf ఫ్రమ్ డిస్ప్లే %d, a. నెక్స్ట్ ఈ ఫంక్షన్ను మెయిన్లో printf తర్వాత యూజ్ చేద్దాం. డిస్ప్లే బ్రాకెట్స్ సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు ఏ వాల్యూ ఇంక్రిమెంట్ ఫంక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్లోను డిస్ప్లే ఫంక్షన్లోను సేమ్ వాల్యూ చూపిస్తుంది. ఇంక్రిమెంట్ ఫంక్షన్ను మరోసారి printf తర్వాత కాల్ చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అంటే 102 డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్లో లోకల్ స్కోప్ వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. ఇంట్ a = 30 సెమీకోలన్. ఇప్పుడు రన్ చేస్తే గ్లోబల్ వేరియబుల్ ప్రకారం మెయిన్లో 101 డిస్ప్లే అయింది. లోకల్ వేరియబుల్ ప్రకారం డిస్ప్లే ఫంక్షన్లో 30 డిస్ప్లే అయింది. మరో printfను డిస్ప్లే ఫంక్షన్ తర్వాత ఇద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 102 ఉంటుందా? ఎందుకంటే రెండుసార్లు ఇంక్రిమెంట్ ఫంక్షన్ను యూజ్ చేస్తున్నాం కదా. లేదా 30 ఉంటుందా? 102నే వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. 102నే వచ్చింది. మెయిన్లో యూజ్ చేసింది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి దాని వాల్యూ అలాగే మెయింటైన్ చేయబడుతుంది. డిస్ప్లే ఫంక్షన్లో డిక్లేర్ చేసింది ఫంక్షన్ రన్ అయినంత వరకే ఉంటుంది. రెండింటి వేరియబుల్ నేమ్స్ ఒకటే కదా, డిస్ప్లే ఫంక్షన్ తర్వాత 30 కావాలి కదా అని అనుకోవచ్చు. కానీ మనం వేరియబుల్ వేర్వేరు రీజియన్లలో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి వాటిని మెమొరీలో వేర్వేరు అడ్రస్లలో స్టోర్ చేస్తుంది. అందుకే మనం వేరియబుల్ నేమ్ ఒకటే ఇచ్చినా వేటిలో ఉన్న వాల్యూస్ వాటిలోనే మెయింటైన్ చేయబడతాయి. సో ఇలా వేరియబుల్స్ను యూజ్ చేయవచ్చు.